3:30. నాకు 5 o'clock ట్రైన్ ఉంది బెంగళూరు. జస్ట్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా. స్నానం చేసేసి వచ్చి చేసేసా. ఇడ్లీ తెచ్చా. ఇడ్లీ తినేసి సాంబార్ ఇడ్లీ తెస్తే వాడు చూడండి ఇచ్చాడు. అందుకే సాంబార్ ఇడ్లీ అక్కడే తినాలి. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీక్ బుధవారం రోజున అనమాట. ఆ రోజు నేను బెంగళూరుకి బయలుదేరుతున్నాను. సాయంత్రం 5 o'clockకి ట్రైన్, రాజధాని ఎక్స్ప్రెస్ అనమాట. బెంగళూరులో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, హోటల్ దగ్గర నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో షేర్ చేశాను. లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇది నాది అఫీషియల్ ట్రిప్ అనమాట. సో ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. నిన్న వీడియోలో చెప్పాను కదా, ఈరోజుకు తన రాదు, పనమ్మాయి నేనే చేసుకోవాలి అని చెప్పి. ఇంకా ఇంత మెస్సీగా ఉంచి నేనైతే ఇంకా ఊరు వెళ్ళలేను కదా, అందుకని చెప్పేసి ఆ పనులు చేసుకున్నాను. అలాగే బ్యాగ్ సర్దుకోవడం అవన్నీ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేశాను అనమాట. గిన్నెలు కూడా ముందర డిష్ వాషర్లో ఆన్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ చిరాగ్గా ఉంటాయి కదా అని చెప్పి, అందుకే అంత కంగారుగా డిష్ వాషర్ ఆన్ చేశాను ఫస్ట్. అది మినిమం 1.5 hour పడుతుంది అది కంప్లీట్ అవ్వడానికి ఆ సైకిల్. అందుకని ఫస్ట్ డిష్ వాషర్ ఆన్ చేసి మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. మోరోవర్ ఇది ఆఫీస్ వర్కింగ్ డే కదా, ఫోన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏది అవాయిడ్ చేయలేము, అది నా ప్రాబ్లము. అందుకని చెప్పి అస్తమాటు ఒక పక్కన ఫోన్ చేత్తో పట్టుకుని ఇంకొక పక్కన ఇంకొక పని చేసుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే రా అండ్ రియల్గా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూసి ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నేనైతే తక్కువ వాయిస్ ఇస్తాను.
ఇన్ని ఇప్పుడు నేను ఏం తెస్తానో చూస్తే షాక్ అయిపోతారు. చెప్పులు అస్సలైంది పెట్టుకోవడం మర్చిపోయింది. అదేంటో తెలుసా? బ్రష్. రెడీ అయింది. అమ్మా ప్యాకేజ్ అంతా అయిపోయింది. ఆటో బుక్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాను. 1 అవర్ డిలే నడుస్తుంది, కానీ నాకు కొంచెం కంగారు ఎక్కువ కదా, ఇప్పుడే బుక్ చేసేస్తాను. టైమ్ కనిపించట్లేదు కదా, 4:45 అయిందండి టైము. బుక్ చేసేస్తా ఆటో. చాలా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఈరోజు అయితే. పొద్దున్న 5:20కి అలాగా దిగేశాను ట్రైన్, క్యాబ్ బుక్ చేశాను, బాగానే ఉంది అది. కాకపోతే యాక్చువల్గా బాత్ టవల్ లేదు, షాంపూ లేదు అని చెప్పాను, అందుకని చెప్పేసి వాళ్ళు అది ఇచ్చారనమాట, అందుకే బ్రేక్ చేశాను. అయితే 5:20కి దిగాను కదా, క్యాబ్ బుక్ చేసేసాను. జస్ట్ ఒక 9 కిలోమీటర్స్ అనుకుంటా చూపించింది, బాగానే వచ్చేసాను. హోటల్కి వెళ్ళిపోయాను, ఏదైతే బుకింగ్ చేసుకున్నానో దానికి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత టార్చర్ ఉందండి, మామూలుగా టార్చర్ లేదు. కూర్చుని మాట్లాడతా. అసలు వాళ్ళైతే బుకింగ్ లేదంటారు, కన్ఫర్మ్ కాలేదంటారు,
అసలు ఎన్ని కథలు పడ్డారంటే అన్ని కథలు పడ్డారు. అయితే నేను ఏం చేశానంటే లాస్ట్ మంత్ 13th రోజున బుక్ చేశాను హోటలు. అదే రోజు నేను వీళ్ళకి మెయిల్ పెట్టాను అనమాట, నా అఫీషియల్ మెయిల్ నుంచి. ఏమని అనంటే నాకు 6 o'clock నుంచి కావాలి హోటలు, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, 11th December రోజున 6 AM నుంచి నాకు హోటల్ కావాలి, నేను మిమ్మల్ని కనెక్ట్ అవ్వలేకపోతున్నాను మీ కాంటాక్ట్ డీటెయిల్స్తో అని చెప్తే వాళ్ళు నాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి మీరు రావచ్చు, నో ప్రాబ్లం, మేము హాఫ్ డే ఛార్జ్ చేస్తాము, మీరు ఇమీడియట్గా పే చేయాలి అనేసి అన్నారు. నేను సరే అని చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు అంత కన్ఫర్మేషన్ ఉన్న తర్వాత మళ్ళీ మనం వచ్చే ముందర రీకన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదనిపిస్తుంది కదా ఎవరికైనా. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటారు మీరు రీకన్ఫర్మ్ చేసుకోలేదు కాబట్టి మీకు బుకింగ్ లేదంటారు. నా గుండె జారిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి రైజ్ అయిపోతుందో పక్కన కంట్రోల్ చేస్తున్నా. నాతో పాటు ఇంకొక ఆవిడైతే ఇంకా దుబాయ్ నుంచి వచ్చిందంట. ఇంక ఇద్దరము, ఒక ఆవిడ ఒక పక్కన నేను ఒక పక్కన. ఇంకా నేనైతే గట్టిగా మాట్లాడేసేసరికి వాళ్ళ జిఎంకి ఫోన్ చేశారు. అయితే వాళ్ళకి ఇంకొక హోటల్ ఉందంట, సేమ్ ఇది కూడా అదే పేరు, కాకపోతే ఇది వేరే ప్లేసు అది వేరే ప్లేస్, దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే అంట నా ఆఫీస్కి. అందుకని నేను అక్కడ బుక్ చేసుకున్నా. అయితే ఇంకా వాళ్ళ జిఎం ఇక్కడికి పంపించారనమాట క్యాబ్ బుక్ చేసి. ఇంక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ చిన్న రూమ్ ఇచ్చారండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఇక్కడ 12 తర్వాత అంటే ఈరోజు 12 o'clockకి అక్కడ మనకి యాక్చువల్గా హోటల్ ఇచ్చారు కదా, అందులో ఇది బుక్ చేసుకోవచ్చు, అంటే మనం అందులోకి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఏంటంటారు, ఆ రూమ్లో ఆ హోటల్కి షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు స్నానం చేసేసి ఫాస్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి లగేజ్ తీసుకుని ఆ హోటల్లో పాడేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి. సో రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నాకు తెలిసి మీకు కూడా అస్సలు నచ్చదు. నా వర్స్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ బెంగళూరు. నాకు అస్సలు బెంగళూరు మీద ఒకప్పుడు నాకు ఎంత మంచి ఒపీనియన్ ఉండేదో, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నేను వచ్చాను. మేము అప్పుడెప్పుడో వచ్చినప్పుడు చాలా మంచిగా రూమ్స్ ఇచ్చారు, అంతా బాగుంది. కానీ ఏంటో ఇప్పుడు అస్సలు బాగాలేదు. చూడాలి. ఈ హోటల్ పేరు కూడా బాగానే ఉంది, కాకపోతే ఎందుకో ఈ రూమే బాగాలేదు. నాకు రూమ్ చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్ 520, 420 లాగా 520 ఇచ్చారు రూమ్ మనకి. ఇదేనండి, ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉందన్నమాట రూము. నాకైతే అస్సలు నచ్చలేదు. తెచ్చి ఆ జాకెట్ అక్కడ వేసేసాను. ఈ బ్యాగ్ అయితే ఓపెన్ చేసుకున్నాను, ఎందుకంటే అందులో బ్రష్ చేసుకోవడానికి ఉంటాయి కాబట్టి. ఇది మందులు వేసుకోవాలి. బాత్ టవల్ లేదని చెప్పాను, వాళ్ళు వచ్చి ఇచ్చారు. సో ఇది చిన్న బాత్రూమ్ అనమాట. అసలు ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ఇక్కడ ఒక బీరువా ఇచ్చారు, మనకు అవసరం లేనిదిలేండి ఇది, కాకపోతే ఈ బీరువా ఇలా ఉంటుంది అన్నమాట. ఎగ్జాస్ట్ సౌండ్ అది, దీనికి కూడా అర్థం ఇచ్చారండి చూడండి. సో ఇదన్నమాట రూము. చాలా చిన్నగా ఉంది, కానీ జస్ట్ ఒక 2-3 అవర్స్కే కదా అని అడ్జస్ట్ అయిపోవడమే అనమాట. వేరే చోటుకు వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇదిగో ఇది మెయిన్ రోడ్. ఇది YMCA అనుకుంటా. ఇక్కడ చూడండి, YMCA అని ఉంది, కనిపించిందా? ఇక్కడ YMCA అనుకుంటా. ఈ YMCA అన్ని చోట్ల ఉంటుంది అనుకుంటా. ఢిల్లీలో కూడా ఉంది, హైదరాబాద్లో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. YMCA అంటే మీనింగ్ ఏంటో నాకు కూడా తెలీదు. సో ఇదన్నమాట. బ్రేక్ఫాస్ట్ దగ్గర కలుస్తా. బాయ్. బాగుంది కదా ఈ రోడ్, బాగుంది. ఇదంతా లండన్లో ఇట్లానే నడుస్తారు. నాకు ఎందుకో లండన్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మ్యామ్. టైం ఉండాలి అంతదా. అంతే. గివ్ ద టైం ఫర్ యువర్ సెల్ఫ్. అవును, దట్ విల్ బి హైలీ ఇంపాసిబుల్. చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. విధాన సౌధ ఆ పక్క ఉంది. ఇక్కడ సీన్ దట్ వన్. మన కర్ణాటక గవర్నమెంట్ పార్లమెంట్